చేయండి. ఈరోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్ళి సినిమాలు, రెస్టారెంట్లకని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ రోజు మీరు ఆలోచిస్తే మీకు అది రేపు తప్పకుండా పనికొస్తుంది. కొంతమంది వ్యక్తులు అయితే ఈరోజు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యతోటి మీ మీద నరదృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం అందించవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి మంచి సమయము. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. ఆగిపోయిన పని జరుగుతుంది. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. తెలియని వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు పని పెరిగిపోతుంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం లేకుండా చూసుకోవాలి. వృధా చేసిన చర్చలు నివారించాలి. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు. విద్యార్థులు ఖచ్చితంగా విజయం వైపుకు కదులుతారు. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. సోమరితనం లేకుండా చూసుకోవాలి. పనితీరులో కార్యాచరణ, కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరిగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తిగా ఉంటారు. నూతన భవన వాహనానికి అనుకూలమైన సమయము. గోప్యతపైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. ఈ రోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. బయట ఆహార పదార్థాలను నియంత్రించండి. ఈ రోజు ఉద్యోగంలో మార్పు కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు చింతించవలసిన అవసరం లేదు. చెడు పరిస్థితుల నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు. దుర్వినియోగ పదాలను మీరు నియంత్రించాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయము. ఈరోజు మరి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా మీరు ఉంటారు. మరి నెగటివ్ ఆలోచనల నుండి మీరు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి సహకారం మీరు అందుకోవడం జరుగుతుంది. పని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెడు పరిస్థితులను మీరు తొందరగా తొలగించుకోగలుగుతారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ప్రయాణం చేసే సందర్భంలో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మిరియాలను తీసుకొని మిరియాలను ఇల్లు మొత్తం అన్ని గదుల్లో కూడా చిలకరించాలి. చిలకరించిన తర్వాత మరి గుమ్మం దగ్గర, గుమ్మం మీద, గుమ్మం బయట కూడా చిలకరించాలి. ఆ తర్వాత గనక ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. ఇలా చేసినట్లయితే గనక ఎటువంటి ప్రమాదము, హాని అనేది ఈ రోజు దరిచేరకుండా ఉంటుంది. మీరు ఏ పని కొరకైతే బయటకు వెళ్తున్నారో ఆ పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించుకొని తీరుతారు. ఇక మీకు మరి అడ్డంకి అనేది దరిచేరకుండా ఉంటుంది. ఎటువంటి ప్రమాదము కూడా దరిచేరకుండా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దరిచేరదు. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు ఈరోజు దక్కుతుంది. దాని కారణంగా ఈరోజు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బు చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు సైతం మీ చేతికి అందుతుంది. అప్పుల ఏదైనా సమస్య ఉన్నా కూడా అది కూడా తీరిపోతుంది. ఈ రోజు మీరు మాత్రము అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా తొందరగా డబ్బు విషయాల్లో నమ్మకూడదు. ఈ రోజు మీ పని గురించి మీరే జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పని భారం ఇతరుల మీద మీరు వేయకూడదు. ఈ రోజు రాశాలు మాత్రం గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పౌష్టికాహారం సేకరించి తగిన విశ్రాంతి తీసుకోవాలి. త్వరలో శుభవార్త అందుకోబోతున్నారు. ఇక ఖచ్చితంగా ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుంది. మెరుగైనటువంటి మరి మంచి ఆరోగ్యం అనేది పొందగలుగుతారు. ఈ రోజు ఎక్కువగా మరి వాకింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు బయట ఈ రోజు నడకకు వెళ్ళినప్పుడు మాత్రము మరి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారే అవకాశాలు కూడా మరి కనిపిస్తూ ఉన్నాయి.
మరి అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా ఉన్నది. ఈ రోజు ప్రేమికులకైతే శుభదినము, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. మరి ఎక్కువగా ఫోన్లో సంభాషిస్తూ ఉంటారు. మరి ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే 16, లక్కీ కలర్ మరి గులాబీ. పరిహారంలో ఈ రోజు ఈ రాశివారు మాత్రము మరి చక్కగా చూసినట్లయితే కనుక పేదలకైతే మరి అన్నదానము చేయాల్సి ఉంటుంది. పేదలకు అన్నదానము చేయాలి, మరియు బట్టలను దానంగా అందించాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి అయితే విముక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.